సారా చాటుకెళ్ళి తాగుదాము రారా మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు గుంద గుద్దుదాము రారా చూసావా బావాత్రం నాకు లైఫ్ వచ్చింది మంచి శకనం రా బావా కూర్చో. హ్యాండ్ ఎలా ఉందిరా బా? ఇదిగో గొట్టలతో బాగానే ఉంది. అబ్బో నువ్వేం ట్రైల్ అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు. అది మాస్ గేమ్ అయితే ఇది మైండ్ గేమ్ మామా. అవునులే డబ్బుతో పనిలేదు కదా. నువ్వేంట్రా పేపర్ లోను టీవీలోను వస్తాను డైరెక్ట్ గా వచ్చావు. మందులో 1,00,000 అంటాం పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగింది బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. సరే ప్యాకిలే. అబ్బో 12 అయిపోయింది, టచ్ కావాలి. చిన్న కుట్టట్లాగా ఇంకో మొక్క ఎత్తుని గెలిచేద్రా. 1 2 3 4 5 6 5 ఏంట్రై అడావుడి? ఎలక్షన్లు వస్తున్నాయి కదరా, మినిస్టర్ గారు మన గ్రౌండ్ లో మీటింగ్ పెట్టాడంట. వెళ్తే మందు బిర్యానీ పొట్టలు ఇస్తారని. శంకరు ఓ పంజి మంది ఎక్కువ అవుతుంది కానీ 4 సిల్ బీర్ చెప్పు, బిర్యానీ గుమ్మేద్దాం. ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం, ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం. చప్పట్లు చప్పట్లు. అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ ని సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు. అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి, మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను. మళ్ళీ చెప్పచ్చు. మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం. కాలుతో కామన్ మ్యాన్ చెప్తుంటే కాలు తొక్కున్నారు కూడా వింటలేదురా. అదే ఓ సెలబ్రిటీ సొల్లు చెప్తుంటే ఎలా వింటున్నారో చూడు. ఇలా కాదు కానీ రాయేషు రాయి ఒకటి తీరా చెప్తాను. చెప్తా అందుకోరా. రాయి కాదురా గుండ్రాయి. ఈ రాజుడు బా నువ్వు సూపర్ రా బావా. ఇప్పుడు చూడు రైతుల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికే. సరిగా పట్టుకోండి, సరిగా తీయండి, సరిగా తీ, సరే క్లియర్ గా రావాలి. అది రాయేషు రే శంకరు రండిరా గ్రూప్ ఫోటో. ఏం లేదు సార్, చిన్న దెబ్బే. డాక్టర్ చిన్న మెదడు పెద్ద మెదడు ప్లేస్మెంట్ లో ఓకే కదా? అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. మెమరీ లాస్, కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా? డోంట్ వరీ సార్, ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు. ఎవడా వాడు? ప్రతిపక్షమా మిత్రపక్షమా? ఏ పక్షం వాడు? ఏ పక్షము కాదన్నా. ఏ పార్టీ కార్యకర్తారా వాడు? వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా. నన్ను వేసడానికి ఎవరి దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా? సుపారీ కాదు, మాణిక్ చంద్ కాదు. వాడేదో వాడేదో చెప్పరా. వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా. పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా? పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో కొడతాడా? తీయండ్ర బండ్లు, వాడి తల నేను తీస్తా. పదండ్రా. ఎక్కడ వాడు? వాడే సార్, నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా వేసేయండి సార్ వాడిని. బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే కన్ఫర్మ్. కాల్చండి కాల్చండి, దగ్గర నొక్కండి. ఏంట్రా నీకు భయం లేదా? దాంతో పెద్దగా పరిచయం లేదు. బయటికి రా, సేలో పంచాయి. కూర్చోండి సార్. సింహాచలం పంచ్ బాగుంది, గట్టి కొట్టాడు. చెప్పండి సార్. ఏంట్రా ఇది? ఎందుకు కొట్టావు? అధ్యక్ష, సింగిల్ ఎజెండా, పేపర్ లో పేరు రావడం కోసం, ఫేమస్ అవడం కోసం. పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా? చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను? అదే సైజ్ బాంబే సౌండ్గా. సింహాచలం రిలాక్స్. సార్, ఎవరో కాన్ఫిస్ గా కొట్టగానే కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది? ఇలా మీరు మీడియా నా దాకా ఎందుకు వస్తారు? ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి. నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు. అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా? ఆ సీఎని వేసేమంటే వేసేస్తావా?
సింహాచలం క్యాచ్. రే, 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 నా క్వశ్చన్ లోనే క్వశ్చన్ మార్క్ ఉందిరా. అందుకే గ్రౌండ్ లో దించాను. నీకు ఫైరింగ్ తెలుసా? ఫస్ట్ టైం ట్రై చేశాను, గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైమా? ముచ్చటేస్తుందిరా. ఏ నిన్ను చూస్తుంటే 10 ఏళ్ల క్రితం నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నావురా. నా కింద పని చేస్తావా? మీతో పని చేస్తా. అన్నా వాడిని నెత్తి పగల కొట్టాడు, వాడితో పని చేస్తానంటావేంటి? లేదురా, తెలివితో కొట్టాడు. ఇంకోసారి ఆలోచించన్నా. అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు, మంత్రి బుర్ర. సార్ శాలరీ ఎంత? ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు 1,00,000. 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నా, నాకే 25 ఇక్కడ. సిగ్గులేదురా? దేనికి? శాలరీ టాలెంట్ కి ఇస్తారు, ఎక్స్పీరియన్స్ కి కాదు. కొట్టుకుంటారనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా? ఓర్ బావో, ఓయ్. ఒక రాయితో ఐశ్వర్ రాయ్ కంటూ ఫేమస్ అయిపోయినరా. ఏ చూపించు. ఆకాశ్ దెబ్బ మంత్రి అబ్బా. సూపర్ హ్యా. ఒరే పని చేయండి రా, ఈ కటింగ్ అన్ని తీసుకొని పెద్ద పెద్ద పోస్టులు వేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజులో పడిపోవాలరా. ముఖ్యంగా మా ఇంటి బయట రోయ్ ఎక్కువ వేయండి. వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా 1 అవర్ లో వైరల్ చేస్తావరా? సూపర్ హ్యా. చేసేస్తా ఇప్పుడు అదే పని. ఏంట్రా ఇది? న్యూస్ అవ్వాలంటే కొంత న్యూసెన్స్ అవ్వాలన్నయ్య. ఎందుకురా ఇదంతా? స్టోరీ ఇప్పుడేగా మొదలైంది, ముందు ముందు చూడు ఎలా ఉంటుందో. రండిరా. రే ఏంటో అన్న, ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే. ఏంటన్నా ఇది? సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒకే అయిందని మందుకు పిలిచి అంతా డల్ గా వేస్తావు. సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు, కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండదు. ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటేనా ఇది? నీకు తెలుసుగా సాంబు, మా నియోజకవర్గంలో గన్రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి. ఈ టైంలో వాడేమైనా అటాకులు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమన్నా వెనక్కి పోతాదేమోనని కొంచెం. సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా, 100 మందిని పంపించు పాపాన్ని తీసుకురావడానికి. 10 ఏండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తాంటే చూపించాల్సింది పవర్ కాదు, ప్రేమ. పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తాందని నేనే డొప్పేసుకున్నట్టు అవుతుంది. అయితే ఓ పని చేద్దాం, నీకు ఆకాశ్ గురించి చెప్పాను కదా, వాడిని పంపిద్దాం. ఒక్కన్నా? ఆ ఒక్కడే అన్నా, వచ్చి 4 రోజులు కూడా కాలేదు, ఓల్డ్ సిటీలో పాత బకాయిలన్నీ వసూలు చేసి పెట్టాడు. ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో సాంబు. ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా, కలేజా. అది వాడిలో అన్లిమిటెడ్. పైగా కొత్తవాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు. సరేలే. చెప్పరా. ఓర్ బావా, పొద్దునే లెక్కన కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోనరా? ఎయిర్పోర్ట్ కి వచ్చాను రా. ఏంటి ఎయిర్పోర్ట్ కా? నాకు చెప్పకుండా నువ్వు అక్కడో ఫ్లైట్ ఎక్కేస్తానువా? నిన్నెలా వదిలేస్తాను రా. నేను వచ్చింది నీ కాబోయే చెల్లి, నా కాబోయే లవర్ రిసీవ్ చేసుకోవడానికి. ఎవరు బాబా చెల్లె? మన హోమ్ మినిస్టర్ కూతురు రా. హోమ్ మినిస్టర్ కూతురా? ఓ రాజేశో, హోమ్ మినిస్టర్ కూతురట. ఒరేయ్, హోమ్ మినిస్టర్ కూతురుతో పెట్టుకుంటే ఎన్కౌంటర్ చేస్తారు. వచ్చాయి. ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా. ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ 6 ప్లస్ లా ఉందిరా గుంట. ఆహా, ఆ రేంజ్ లో ఉంది అంతనో. పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోద్ది అనుకుంటావా? పోయిచ్చి కాదురా, పువ్వు పడేసి పడేస్తా. పువ్వు పడేసి పడేస్తావా? అదే అలాగా. ఒరే నువ్వు ఫోన్ పెట్టారా, మళ్ళీ చేస్తాను. పెట్టే. ఏ మిస్టర్, ఏంటిది చేతి? ముందు మీరు కాల్ తీయండి. 5 గ్రాముల గులాబీని 50 కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి. ఎవరమ్మా నువ్వు? ఇంప్రెస్ చేస్తున్నావా? ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. వెల్కమ్ టు ఇండియా.
ఆకాష్. ఓ, నాన్నగారు చెప్పారు. ఆకాష్, భయపడకండి, వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. ఓకే? దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ చేయండి రా. ఏంట్రా కల్లుడు ఎవరిది? మా ఫ్రెండ్ది. అవునా? ఆ ఫ్యామిలీని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. కానీ నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవలేదు. మేక్ అన్ ఆర్డర్, మేక్ అన్ ఆర్డర్. అందుకే చెప్పుంటా వాడికి ఒంటిగా పంపొద్దని. క్రౌడు కలేజా అన్నాడు. మా సార్ చెప్పిందే కరెక్ట్. నేను ఒక్కనే వెళ్ళాను కాబట్టి అమ్మ ఇంటికి సేఫ్ గా వచ్చింది. అదే మీరు ఒక 100 మందిని పంపించుంటే వాడు కాపాడతాడని వీడు కాపాడతాడని వాడు కన్ఫ్యూజన్ లో వదిలేసుంటే తొక్కేస్లాట్లో భక్తుడు మృతిలా ఉండేది అమ్మే పరిస్థితి. అయినా అంత జాగ్రత్తగా ప్లాన్ చేసినాం కదా, ఆడిగట్టా తెలిసిపోయింది. అది నేనే ఇన్ఫార్మ్ చేశాను సార్. నువ్వే పోయి నువ్వే చెప్పుండావా? నా బిడ్డను చంపేద్దాం అనుకుంటావా? గనిరెడ్డి గాడి ధైర్యాన్ని చంపేద్దాం అనుకున్నాను. ఎప్పుడు అటాక్ చేస్తాడని మనం భయపడటం కాదు సార్, ఇంకెప్పుడు అటాక్ చేయాలన్నా వాడికి భయం పుట్టేలా చేయాలనుకున్నాను. అందుకే కెలికి మరీ రప్పించాను, చావుకి షెకెండ్ ఇప్పించి పంపించాను. నేను చేసిన తప్పు అనిపిస్తే మా సారికి ఫోన్ కొట్టండి, కరెక్ట్ అనిపిస్తే ఇద్దరు కలిసి మందు కొట్టండి.